Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, ఇప్పటి వరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా బెనిఫిషియల్ అయ్యాయి అనుకుంటున్నాను. సో అయితే ఒక 2-3 డేస్ నుంచి స్టూడెంట్స్ నుంచి రిసీవ్ చేసుకుంటున్న మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే, సో కొంచెం టెన్షన్గా ఫీల్ అవ్వడం, లేకపోతే దగ్గరకు వచ్చిన తర్వాత హడావిడిలో ఎక్కువ పొరపాట్లు చేస్తూ ఉంటారు. అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయిన తర్వాత నేను చేసిన పొరపాటు ఇది అని మీరు రియలైజ్ అవుతారు. అందుకే చదివే టైంలో ఏమేం పొరపాట్లు చేయకూడదో అనేది క్లియర్గా, అండ్ ప్రతిసారి ల్యాక్ ఆఫ్ రివిజన్ వల్ల ఫెయిల్ అవుతారు. రివిజన్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు. మళ్ళీ కొన్నిసార్లు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వండి సార్ అని కూడా మీరు అడుగుతున్నారు. సో వీటన్నిటిపైన ఒక స్పష్టత ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో గైస్, అంతకంటే ముందు మీరు చూడొచ్చు, జగదీష్ సార్ది ఇటు తెలుగు మీడియం ఇటు ఇంగ్లీష్ మీడియం బుక్స్ రెండు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ జాగ్రఫీ డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళందరి కోసం మేమే డైరెక్ట్గా డోర్ డెలివరీ పంపించేస్తున్నాము, లైక్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్. సో మీరు వీటిని డైరెక్ట్గా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవి మాత్రమే కాకుండా వేరేవి ఏవైనా, అంటే జనరల్గా ఈ తక్కువ టైంలో మెటీరియల్స్ ప్రిఫర్ చేయడానికి చాలామంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం క్లాస్ నోట్స్ ఉంటే బాగుంటుంది. హ్యాండ్ రిటర్న్ నోట్స్, ప్రింటెడ్ మెటీరియల్ కాదు, హ్యాండ్ రిటర్న్ నోట్స్. సో ఎగ్జాక్ట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్కి సంబంధించి ఒక జాగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ కాకుండా మిగతావన్నీ కూడా మీకు అలా అవైలబుల్ ఉన్నాయి. సో బాగా ఇబ్బంది పడుతుంది సొసైటీ, హిస్టరీ, దానికి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి కూడా హ్యాండ్ రిటర్న్ నోట్స్ మళ్ళీ మేము డెలివరీ చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన, అంటే ఈ జాగ్రఫీ బుక్స్ అయినా కానీ లేకపోతే హ్యాండ్ రిటర్న్ నోట్స్ అయినా కానీ మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ పెట్టొచ్చు, నేను మీకు పంపిస్తాను. క్విక్ రివిజన్ నోట్స్ కాదు, సో డీటెయిల్డ్గా, అంటే పాయింట్ టు పాయింట్, అంటే అన్నెసెసరీ ఫ్యాక్ట్స్. జనరల్గా క్లాస్లో డిక్టేట్ చేసేటప్పుడు అన్నెసెసరీ ఫ్యాక్ట్స్ ఉండకుండా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మాత్రమే ఉంటాయి. సో అలా ఎవరైతే నోట్స్ కావాలనుకుంటున్నారో మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఆ సబ్జెక్ట్ పేరు పెట్టి మీరు దీనికి మెసేజ్ పెట్టండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ అలాగే సంక్రాంతి ఆఫర్, అంటే సంక్రాంతిని పురస్కరించుకొని సో చాలా ఆఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టూడెంట్స్ ఎప్పుడు ఇవ్వనటువంటి విధంగా అన్ని ఇండివిజువల్ కోర్సెస్ అన్నీ కూడా దాదాపుగా 450 రూపీస్ ఆల్మోస్ట్. అండ్ ప్రిలిమ్స్ టోటల్ ప్రిలిమ్స్ కోర్స్ వచ్చేసి ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ క్లాసెస్ అన్నీ కలిపి 1500 రూపీస్కి ఇవ్వడం జరిగింది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కలిపి 3599, ఈ తక్కువ ప్రైస్కి కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదవాల్సిన అంశాలు, అంటే ద టాపిక్స్ టు బీ కవర్డ్, దీనికోసం ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారంటే అంటే ఇట్స్ టెండెన్సీ, ప్రతి హ్యూమన్ టెండెన్సీ లేకపోతే స్టూడెంట్ టెండెన్సీ, టైం తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఏమేమి ఇంపార్టెంట్ అంశాలు చూసుకోవాలని అడుగుతుంటారు. జనరల్గా మనకు స్కూల్లో, కాలేజెస్లో ఎగ్జామ్స్ కంటే ముందు మిడ్ టెస్ట్ కానీ లేకపోతే సర్ప్రైజ్ టెస్ట్స్ కానీ ఇట్లాంటి టెస్ట్స్ ఉన్నప్పుడు వచ్చేసి ఇవి ఇంపార్టెంట్. అంటే లైక్ నేను ఒక వెబ్ సిరీస్ చూశాను, 90s కిడ్స్ అని సంథింగ్, శివాజీ ఆ పిల్లలు, ఒక స్టూడెంట్ కూడా షేర్ చేశాడు వీడియో. అందులో ఒక కాన్వర్జేషన్ జరుగుతాయి, అంటే ఏదో వచ్చి ఇంపార్టెంట్ టిక్స్ పెట్టి వాటినే చదివి బట్టి కొట్టి చదువుతారు అన్నట్టు. ఇది స్కూల్ లెవెల్ వరకు, కాలేజ్ లెవెల్ వరకు ఓకే, ఒక పర్టికులర్ టాపిక్స్ని చదివి దాంట్లో నుంచి ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి అనుకోవడం. కానీ ఇప్పుడు ఇది స్కూల్ ఎగ్జామ్ కానీ, కాలేజ్ ఎగ్జామ్ కానీ, యూనివర్సిటీ ఎగ్జామ్ కాదు. దిస్ ఈజ్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎప్పుడైనా మీరు అడిగినా కొన్నిసార్లు బలవంతం పైన ఫ్యాకల్టీ చెప్తూ ఉంటారు, కానీ దే ఆర్ నాట్ షూర్. చెప్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఈవెన్ ఆ బోర్డు సభ్యులకు కాకుండా ఎందులో నుంచి మార్క్స్ వస్తాయి అని చెప్పడం ఎవరి తరం కూడా కాదు. కొన్నిసార్లు సార్, అంటే ఒక స్టూడెంట్ వచ్చి అడిగినప్పుడు చెప్పకపోతే ఈయనకేం తెలియదు అని మీరు అనుకుంటారేమోనన్న భయంతో అది ఇది చదవాలి అంటారు. గైస్, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ ఒక ఫ్యాకల్టీగానో లేకపోతే ఒక మీ ముందు నిలబడ్డ నేను ఈ 2-3 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను, డౌట్ఫుల్గా చెప్తాను, లేకపోతే ఏదో మీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి చెప్తాను. కానీ అందులో నుంచి మార్క్స్ రాకపోతే చివరిగా నష్టపోయేది, లేకపోతే ప్రభావం అంటే ఎవరిపైన పడుతుందంటే మీ పైనే పడుతుంది. అందుకే చదవాల్సిన అంశాలు అని నాకు చాలామంది క్వశ్చన్స్ అడిగారు. దానికి సంబంధించి నేను క్లియర్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎస్, సిలబస్ మాత్రమే. అయితే సార్ అంత సింపుల్గా సిలబస్ అంటున్నారు, సిలబస్ చాలా వాస్ట్గా ఉంది అని మీరు అనొచ్చు. సో చూడండి గైస్, సిలబస్లో జనరల్గా కొన్ని డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ కనెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ
మీకు సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓన్లీ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత యొక్క ముఖ్య లక్షణాలను ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి రాక్ ఏజ్ అంటే స్టోన్ ఏజ్, సో అలాంటివి మీరు ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయేమో అని చెప్పి ఇండైరెక్ట్ టాపిక్స్ ఇప్పుడు చదవకండి, ఎందుకంటే టైం తక్కువ ఉంది. ఒకవేళ మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే దాన్ని రివైజ్ చేయండి, పర్లేదు. సో ఇప్పుడు చాలా చాలా కఠినంగా చెప్తున్నాను, నేను చెప్పిన పాయింట్స్ వినండి. చాలా 100% ఎగ్జామ్లో సక్సెస్ అయ్యే పాయింట్స్ని నేను మీకు చెప్తున్నాను, ఇక్కడ మభ్య పెట్టట్లేదు. సో నేను నిర్విరామంగా 5 times యూపీఎస్సీ ప్రిలిమ్స్ని క్వాలిఫై చేశాను, అంటే 5 times నాన్ స్టాప్గా మెయిన్స్ రాశాను. అంటే ఆ అనుభవంతో చెప్తున్నాను, ఏదో గాల్లో మాటల్లాగా మీకు చెప్పడం కాదు. ఐఎమ్ టెల్లింగ్ వెరీ ఫార్మ్లీ. నిజంగా నమ్మకం ఉంటే వీడియో మొత్తం చివరి దాకా చూడండి. పర్టికులర్గా ఎందుకంటే 2-3 days నుంచి నాకు వస్తున్న కామన్ క్వశ్చన్స్ నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను. ఇంకా ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయా? ఇంకా 20% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకు ఈ వీడియో ఇంకా బెనిఫిషియల్ అవుతుంది. సో చదవాల్సిన అంశాలు అందుకే మీకు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి మళ్ళీ వేదిక్ ఏజ్, ఎమర్జెన్సీ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం, మౌర్యన్ ఎంపైర్, ఇవి మాత్రమే చూడండి. కొన్నిసార్లు ప్రీ మౌర్య అండ్ పోస్ట్ మౌర్య ఇటువంటివి కొన్ని ప్రాబ్లమ్స్, అంటే అలా మీరు కన్సిడర్ చేసుకొని చదవకండి. సో మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ బుద్ధిజం జైనిజం అని మాత్రం అట్లా అనుకోకండి, ఎందుకంటే సోషో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ అని చెప్పి కూడా మనకు వాళ్ళు ఇచ్చారు. సో దాన్ని మనం డైరెక్ట్గా దానికి బుద్ధిజం జైనిజం దాన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న టాపిక్కి స్పెసిఫికల్గా స్టిక్ అవ్వండి. అందుకే మన వీడియోస్లో, మన కోర్సు వీడియోస్లో సో సింపుల్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్న లైన్ టు లైన్, అంటే హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ సొసైటీ కానీ ఎక్కడ కూడా ఈ పాయింట్స్ కాకుండా ఎక్కువ పాయింట్స్ కవర్ చేయలేదు. ఇందులో ఏదైతే ఉందో ఒకవేళ మోస్ట్ ఛాన్సెస్ ఉంటే వాటిని కూడా ఈ టాపిక్లో కవర్ చేయడం జరిగింది. అందుకే అన్నెసెసరీ స్టఫ్ చూడకుండా జస్ట్ స్టిక్ టు ద సిలబస్. ఏంటి? జస్ట్ స్టిక్ టు ద సిలబస్. అందుకే చూడండి, హిస్టరీ వందలాది గంటలు ఉంటాయి, మన దగ్గర హిస్టరీ కేవలం 55 గంటలు మాత్రమే ఉంది. ఇంతకంటే ఎక్కువ చదివినా మీకు అంత టైం లేదు. జాగ్రఫీ తీసుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి హిస్టరీ మీకు చెప్పాను ఎగ్జాంపుల్, చోళా అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు ఇందులో చాలామంది బహమని సుల్తాన్స్, విజయనగర సామ్రాజ్యము, సో ఇట్లాంటివి కూడా అడుగుతుంటారు. మనకి ఇక్కడ అదేం టైం ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి దీన్ని మీరు వదిలేయచ్చు. కొన్నిసార్లు చాళుక్యాస్ ఇవన్నీ కూడా మీరు అడుగుతున్నారు, సార్ ఇవి చదవాలా అవి చదవాలా. అయితే నేనేం చేస్తానంటే అట్లీస్ట్ టెస్ట్స్ అయినా కొంచెం ఇండైరెక్ట్ వాటిని ఆన్సర్ చేయండి. అందుకే నేను ప్రొవైడ్ చేసే టెస్ట్స్లో కొన్ని అవుట్ ఆఫ్ ద సిలబస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కంటెంట్ మాత్రం టు ద సిలబస్, మెటీరియల్ కూడా టు ద సిలబస్ ఇచ్చాను, టెస్ట్స్ మాత్రం కావాలని అవుట్ ఆఫ్ ద సిలబస్ ఇచ్చాను. అట్లీస్ట్ ఇండైరెక్ట్గా ఆ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ద్వారా మీకేమైనా తెలుస్తుంది అని. సో సిలబస్ ప్రకారం వెళ్తే మీరు ఎంత కవర్ చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ 95%, అంటే 90 to 95% ఆఫ్ ద సిలబస్ డైరెక్ట్గా సిలబస్ నుంచి మాత్రమే వస్తాయి. సో మీరు సిలబస్కి స్టిక్ అవుతే ఇది సరిపోతుంది. ఎక్స్ట్రా పాయింట్ చూస్తే ఎంత తీసుకున్నా 10 to 15%, 5 to 10% మాత్రమే మీకు ఛాన్స్ ఉంటుంది. సో తక్కువ టైం ఉంది కాబట్టి సిలబస్కి స్టిక్ అవ్వండి. అందుకే హిస్టరీ జస్ట్ 55 hours మీకు కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి పాయింట్ మళ్ళీ ఎక్కడ తొందరగా పోయినట్టు కాదు, చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. అండ్ ఫర్ సపోజ్ చూడండి, నెక్స్ట్ సేమ్ హిస్టరీ మొత్తం అయిపోయిన తర్వాత జాగ్రఫీ. ఇప్పుడు ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అంటే ఇంకా ఆ ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ జస్ట్ అంతే ఇచ్చారు. సో కంప్లీట్ యూనివర్సిటీ యూనివర్స్ కంప్లీట్ బిగ్ బ్యాంగ్ థియరీ, సో ఆ మూన్ ఎలా ఫామ్ అయ్యారు ఇదంతా. ఇప్పుడు క్లైమేట్ ఉంది, శీతోష్ణ స్థితి, ఇందులో మళ్ళీ క్లియర్గా అన్ని ప్రెషర్ బెల్ట్స్ అంటే కంప్లీట్గా డీటెయిల్డ్గా కాకుండా ఏమేమి ఉన్నాయో సిలబస్లో ప్రెషర్ బెల్ట్స్ అవసరమైనంత వరకు మాత్రమే జగదీష్ సార్ చెప్పి ఎగ్జాక్ట్గా ఈ జాగ్రఫీ మొత్తం ఒక 45 hours కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇది అందుకే మీరు జస్ట్ స్టిక్ టు ద సిలబస్. సో కరెంట్ అఫైర్స్ గురించి నేను లాస్ట్కి వస్తాను. మెంటల్ ఎబిలిటీ, సో ఈ పాయింట్స్ని మాత్రమే కవర్ చేసుకోండి. చెప్పాలంటే కొంచెం మెంటల్ ఎబిలిటీ వాస్ట్ ఉంది, మన దగ్గర ఆల్మోస్ట్ 90 to 100 hours ఈ మెంటల్ ఎబిలిటీ కవర్ చేయడం జరిగింది. మీకు బాగా చూసుకోవాలంటే అర్థమెటిక్ చాలామంది కష్టం అనుకుంటే మీరు బేసిక్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీని మాత్రమే కవర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సొసైటీ. సో ఇక్కడ ఇండియన్ సొసైటీ, సేమ్ ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 45 గంటల్లో ఇండియన్ సొసైటీ కవర్ చేయడం జరిగింది. ఇంత డీటెయిల్డ్గా సో మీకు మెన్షన్ చేయడం జరిగింది. అందుకే నేను మీకు ఏం చెప్తున్నానంటే ఏదో వీడియోలో ఏదో చెప్తున్నట్టు కాదు, మీకు మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్పడానికి వీడియో చేస్తున్నాను. చదవాల్సిన అంశాలు ఏంటంటే సిలబస్కి స్టిక్ అవ్వండి, ఏది కూడా స్కిప్ చేయకండి.
సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి తెలీదు ఎందులో నుంచి టాపిక్స్ వస్తాయి, ఎందులో నుంచి రావు, కానీ మొత్తం చదవడానికి ప్రయత్నించండి. సో అందుకే ఏం వదిలేయాలంటే ఇండైరెక్ట్ టాపిక్స్ వదిలేయమని చెప్తున్నాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. దానికి మన దగ్గర ఎలా ఉందో ఏంటో కూడా మీకు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ అదర్ థింగ్, సో ఇప్పుడు ఈ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టిక్కింగ్. అంటే పర్టికులర్గా యూ హ్యావ్ టు గో ఫర్ ఎ ప్లాన్. అంటే ఈ 50 డేస్ డీవియేట్ అవ్వకుండా, సో 50 డేస్ డీవియేట్ అవ్వకుండా క్లియర్గా రోజు 14 గంటలు, రోజు 14 డేస్ క్లియర్గా, అంటే రోజు 14 అవర్స్, రోజు 14 గంటలు గట్టిగా కూర్చునేటట్టు మీరు ప్లాన్ వేసుకోండి. రోజు అంటే డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, డే 3. అందుకోసమే నేను చెప్పాను మన దగ్గర 50 డేస్ ప్లాన్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి. చూడండి, మీరు వెదర్ దీని కోర్సు ఎలాగైనా కానీ ఫర్ సపోజ్ చూడండి, తీసుకున్నా తీసుకోకపోయినా వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈ ప్లాన్ని డౌన్లోడ్ చేయండి. నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా చూడండి. ఇలాగా ఒక పేపర్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు ఇక్కడ చూడండి డే 4, డే 5, డే 6, డే 7, డే 1, డే 2, డే 3 ఇలా మీకు క్లియర్గా ప్రొవైడ్ చేశాను. సో కొంచెం బియర్ చేసి ఇలా పీడిఎఫ్ని మాత్రం తీసుకురండి. సో జస్ట్ పర్చేస్ దిస్ పీడిఎఫ్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఇది పెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ డే 1 అనే టాపిక్ ఉంది, డే 5 ఇది ఇందులో ఏముంది, దీన్ని మీరు ఎలా కవర్ చేస్తున్నారు, ఎంత పెండింగ్ ఉంది, ఈ పేపర్ పైనే రాసుకుంటారు. సో అలా ప్రతిరోజు డే 1 ఎంత చదివారు, డే 2 ఏం చేశారు, డే 3 ఏం చేశారు, ప్రతిరోజు ఇదే ప్లాన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మీకు తగ్గట్టు ఏదైనా. సో సార్ ఇప్పుడు ఒక 42, 44 రోజులు ఉంది కదా, మీరు 50 రోజుల ప్లాన్ ఇచ్చారు కదంటే జస్ట్ 50 రన్స్ 42 బాల్స్ అనుకోండి అంతే. సో మీకు తగినట్టు కొంచెం ముందు కొంచెం వెనకాల అన్నట్టు ఫాలో అయిపోండి. సో ఇన్ దిస్ మేనర్ యూ కెన్ ఫాలో. అందుకే 50 డేస్ ప్లాన్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ 50 డేస్ ప్లాన్కి తగ్గట్టే యూనో సో ఈ కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్ కోర్స్ మన దగ్గర ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆ 50 డేస్లో ఎలా చదవాలి దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ ఫలానా టాపిక్ చూసుకొని ఆ ఫలానా టెస్ట్ రాసి ఆ ఫలానా టాపిక్ని రివైజ్ చేయండి. సో ఇన్ దిస్ మేనర్ సిలబస్ని 50 రోజుల్లో పూర్తి చేయడానికి క్లియర్గా నేను ప్లాన్ ఇచ్చాను. ఏ సిలబస్ చదవాలి, ఏది వదిలేయకూడదని చెప్పాను. దానికోసం పీడిఎఫ్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ రివిజన్. సో చెప్పినట్టు సెకండ్ పాయింట్ రివిజన్. అంటే ఒక పాయింట్ని ఎన్నిసార్లు చదవాలి, వాట్ ఈస్ ద పాయింట్. చూడండి గైస్, కొన్నిసార్లు మీరు ఒక ఎక్స్ అనే టాపిక్ చదువుతారు, లేకపోతే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ కానీ, లేకపోతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, లేకపోతే క్యాస్ట్ అనే ఒక టాపిక్. ఈ టాపిక్ని చదివిన తర్వాత కూడా మీకు లెస్ మార్క్స్ వస్తాయి. అంటే లెస్ మార్క్స్ వచ్చాయంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు చేసిన రివిజన్ ఏదైతే ఉంటుందో, చదివిన కంటెంట్ అయినా సరిగ్గా చదివి ఉండకపోవచ్చు, లేకపోతే చదివినా కానీ దానికి ప్రాపర్ రివిజన్ లేకపోవచ్చు. ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్కి 2 సార్లు రివైజ్ చేస్తే బాగా గుర్తుండొచ్చు, మీకు 3 సార్లు రివైజ్ చేస్తే గుర్తుండొచ్చు, ఇంకొక వ్యక్తికి 5 సార్లు రివైజ్ చేస్తే బాగుండొచ్చు. అంటే ఇది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ ఒక టాపిక్ని ఎన్నిసార్లు రివైజ్ చేయాలి అంటున్నారు. అంటే దానికి ఫిక్స్డ్ క్వశ్చన్ ఉండదు. 2, 3, 4, 5, 10 మీ కెపాసిటీ. అంటే మీరు దాన్ని రీటైన్ చేసుకోవడానికి ఎంత అనుకుంటారు. ప్రతిసారి చిన్నప్పటి నుంచి అయినా ఎప్పుడైనా ఒక టాపిక్ని మర్చిపోతున్నాము అంటే దాని అర్థం దానికి సరిపడ రివిజన్ చేయలేదు అని. దానికి అంటే మీ కెపాసిటీకి తగినన్ని సార్లు మీరు చూసుకోలేదు అని అర్థం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫర్ సపోజ్ డే 1లో ఫర్ సపోజ్ నేను మన షెడ్యూల్ లాగా 3 సైకిల్స్ ఇచ్చాను. అంటే ఇప్పుడు చూడండి, సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 అంటే 14 అవర్స్ కదా, ఆల్మోస్ట్ 5, 4 అనుకోండి. ఇలా 3 సెషన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈ 3 సెషన్స్ అయిపోయిన తర్వాత రేపు కూడా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ డే ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ ఉంటుంది. అయితే ఈ ఫస్ట్ సెషన్ అంటే మొదటి 5 గంటలు స్టార్ట్ చేసే ముందు ఈ ముందు రోజు చదివిన 5 గంటల స్టఫ్ ఏదైతే ఉందో, అంటే 3 సెషన్స్ అంటే 3గా డివైడ్ చేశాను. 5 గంటలు, 5 గంటలు, 4 గంటలుగా డివైడ్ చేశాను. ఇలా 14 గంటలు వచ్చింది యావరేజ్గా. నెక్స్ట్ డే 5 గంటలు చదవాలని చెప్పాను కదా. ఈ 5 గంటలు చదివే కంటే ముందు నిన్న చదివిన 5 గంటల్ని ఒక హాఫ్ ఎన్ అవర్లో రివైజ్ చేసుకోండి, 30 మినిట్స్లో రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ డే, ఇప్పుడు ఇది 3వ రోజు అనుకోండి. నెక్స్ట్ ఇంతకు ముందు చదివిన 2 టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 టాపిక్స్ని ఫస్ట్ 30 మినిట్స్ రివైజ్ చేయండి. ఫస్ట్ 30 మినిట్స్. ఇది ఎంత బోరింగ్గా ఉంటుందంటే చిరాకు వస్తుంది చదవాలంటే.
చదవాల్సినవేమో చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంకా మళ్ళీ నిన్నటిదే రివైజ్ చేస్తుంటే నేను వెనకబడిపోతున్నానని మీకు అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి గైస్, ఇవే అసలైన విజయానికి మార్గాలు. సో మీరు గనక దీన్ని వదిలేస్తే కష్టమైన, కానీ చూడండి ఎప్పుడైనా కష్టమైన పనే సక్సెస్కి ఎక్కువగా హెల్ప్ అవుతుంది, ఇష్టమైన పని కాదు. అంటే కష్టమైన పనిని ఇష్టంగా చేయొచ్చు కదా సార్ అనొచ్చు, అది వేరు. అంటే రోజు అలా చదువుతూ ఉంటే మీకు చాలా రిలాక్స్గా ఉంటుంది. రివిజన్ చేయాలంటే మనసు ఒప్పదు, కానీ ఆ రివిజన్ చేస్తేనే మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇట్లా అంటే సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మొత్తం సబ్జెక్ట్ అయిపోయేంత వరకు కంటిన్యూగా అలా చదివి మొత్తం తర్వాత రివైజ్ చేసుకోవడం అన్నట్టు కాకుండా డేకి డే, అంటే నిన్న ఏం చదివావు, ఇవాళ స్టార్ట్ చేసే ముందు నిన్నటిది రివైజ్ చేయండి సింపుల్గా, రేపు స్టార్ట్ చేసే ముందు మిగతా 2 రివైజ్ చేయండి, ఎల్లుండి స్టార్ట్ చేసే ముందు మొదటి 3 రోజులు, ఇలా మెల్లిమెల్లిగా రివిజన్ పెట్టుకోండి. అంటే దాదాపుగా 14 గంటల్లో ఆల్మోస్ట్ 1.5 అవర్ మీరు రివిజన్కి కేటాయించుకున్నా కూడా పర్వాలేదు, అందుకే చూడండి గైస్, నేను మీకు ఇచ్చిన ప్లాన్లో క్లియర్గా ఇప్పుడు ఈ ప్లాన్లో రివిజన్కి కూడా నేను మీకు టైం కేటాయించడం జరిగింది. మీకు ఇక్కడ చూడొచ్చు, జూమ్ ఇన్ అని చేస్తున్నాను చూడండి, రివైజ్ ఇక్కడ రివిజన్కి కూడా టైం ఇచ్చాను. మళ్ళీ చూడండి, మళ్ళీ లెట్ మీ జస్ట్ టెల్ యూ, మీకు చూపిస్తాను ఇక్కడ షేప్స్ అండ్ చూడండి 1 అవర్ ప్రాక్టీస్ వీడియోస్, 1 అవర్ ప్రాక్టీస్, మళ్ళీ లెటర్ సిరీస్ 3 hour క్లాస్ చూడండి. అంటే ఇక్కడే 2 hours క్లాస్ 30 minutes ప్రాక్టీస్. అంటే ప్రాక్టీస్ ఇచ్చినప్పుడల్లా కూడా ఇండైరెక్ట్గా కొన్నిసార్లు రివిజన్కి టైం ఇచ్చాను. ఫర్ సపోజ్ నెక్స్ట్ చూస్తే మీకు ఇక్కడ కూడా మీకు రివిజన్ అనే కాన్సెప్ట్ చూపిస్తాను. సో ఇక్కడ అంటే మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి రివిజన్ అనే పాయింట్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. 3 hours వీడియో క్లాసెస్, 4 hours ఎక్స్ప్లెనేషన్, 30 minutes టెస్ట్. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఇచ్చానో, అంటే రాసిన టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే అక్కడ మీకు రివిజన్ అనే దాని మీనింగ్. ఓకే, సో ఇక్కడ మీకు ఇచ్చిన ప్లాన్లో కూడా క్లియర్గా అవసరమైన ప్రతి దగ్గర కూడా మీకు రివిజన్ అనే పాయింట్ని యూజ్ చేయడం జరిగింది. ఆర్ అంటే కనిపిస్తుంటే మీరు ఇక్కడ చూస్తే ఎక్స్ప్లెనేషన్ అండ్ రివిజన్ అని కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఎలా రివైజ్ చేయాలో కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రివైజ్. సో నిన్న చదివింది ఇలా రివైజ్ చేస్తూ ఉంటే ఎక్కువ గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చేయకూడని పొరపాట్లు అన్నాను కదా. కొంతమంది కరెంట్ అఫైర్స్ 1.5 year చదవాలి అంటారు, కొంతమంది కరెంట్ అఫైర్స్ 1 year చదవాలి అంటారు, కొంతమంది కరెంట్ అఫైర్స్ని లాస్ట్ 6 months అంటారు. సార్ ఏది పాసిబుల్ అవుతుంది? ఫర్ సపోజ్ చూడండి, నేను జనరల్గా యావరేజ్గా కరెంట్ అఫైర్స్ నుంచి మనకు వచ్చేవి 30 marks. సో హౌ మెనీ మార్క్స్ ఆర్ వి గెటింగ్? 30 marks. ఫర్ సపోజ్ ఇలా 30 marksలో మనం రేషియో తీసుకుంటే లాస్ట్ 6 months నుంచి ఆల్మోస్ట్ 18 నుంచి 20 క్వశ్చన్స్ రావచ్చు. లాస్ట్ 6 months నుంచి కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు. అలాగే లాస్ట్ 1 year నుంచి ఒక 5 to 7 క్వశ్చన్స్ రావచ్చు. ఇంకొక 2 to 3 క్వశ్చన్స్ ఏమో 1.5 year. ఇప్పుడు 1.5 year నుంచి చదివితే అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ కంటే ముందు ఫస్ట్ 6 monthsకే ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ఫస్ట్ 6 monthsని ఫోకస్ చేస్తే మీకు ఎంత మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే 18 to 20 marks. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి, తర్వాత గో ఫర్ 1 year. సో ఇట్లా ప్రయారిటీ పెట్టుకోండి. మీకు టైం లేదనుకోండి, ఫస్ట్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చూడండి. ఇప్పుడు ఎవరో వచ్చి 1 year చదివితేనే నీ వల్ల అవుతుంది అనుకుంటే, కానీ చదివే టైం నీ దగ్గర లేదు కదా. సో అందుకే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రయారిటైజ్ చేసుకోండి. సో దట్స్ వై 6 months తర్వాత 1 year, అంటే ఆ తర్వాత 1.5 year. 1.5 year నేను బేసికల్గా వద్దంటాను, కొంతమంది 1 year అంటుంటారు, కానీ మీకు ప్రాక్టికల్గా చెప్పాను. సో ఎగ్జామ్ కంటే ముందు 6 months చదివితే సరిపోతుంది. అంటే కంప్లీట్గా కాదు, అట్లీస్ట్ 20 marks తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలంటే గో ఫర్ ద నెక్స్ట్ 1 year. ఒకవేళ మీకు టైం సరిపోకపోతే జస్ట్ స్టిక్ ఫర్ టు దిస్ 6 months. సింపుల్గా చెప్పాలంటే జూలై నుంచి చదవండి, ఇంకా కావాలంటే జనవరిని క్యాలిక్యులేట్ చేసుకొని ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోండి. సో ఇట్లా కరెంట్ అఫైర్స్కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అంటే ఈ చేయకూడని పొరపాట్లో చెప్పాల్సింది ఏంటంటే కన్ఫ్యూజన్స్. స్టూడెంట్స్ బాగా కూడా కన్ఫ్యూజన్స్కి లోన్ అవుతూ ఉంటారు. అంటే ఈ ప్లాన్ ఆ ప్లాను, అంటే మీ ఫ్రెండ్ ఒకటి చెప్తారు, అవతల ఫ్రెండ్ ఒకటి చెప్తారు, ఆ బుక్ చదువుతారు, ఈ బుక్ చదువుతారు, వీటన్నిటి వల్ల కన్ఫ్యూజన్స్ అనేటివి ఎక్కువైపోతాయి. అందుకోసం ఈ కన్ఫ్యూజన్స్ని ఓవర్కమ్ చేయాలంటే స్టిక్ టు ద లిమిటెడ్, అంటే లిమిటెడ్ ప్లాన్స్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చేసిన ప్లాన్ మీకు నచ్చింది అనుకోండి, ఆ ప్లాన్కి ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది, 1,00,000 మందికి 1,00,000 ప్లాన్స్ ఉంటాయి. అంటే మీ యూనిక్నెస్ ఏంటో మీరు తెలుసుకోండి. అంటే ఇలా ఎక్కువ సార్లు విన్నప్పటికీ కన్ఫ్యూజ్ అవుతారు. మనకు మహేష్ బాబు సినిమాలో కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తానంటారు కదా, ఇక్కడ మీరు కన్ఫ్యూజన్లో ఎక్కువ పొరపాట్లు చేస్తారు.
అందుకే కన్ఫ్యూజన్లో పొరపాట్లు చేయకూడదంటే సో జస్ట్ ఒక కొన్ని పర్టికులర్గా ఎవరిపైనైతే నమ్మకం ఉంటుందో దాని ప్రకారం ఆ స్ట్రాటజీని ఫాలో అయిపోండి. అండ్ లాస్ట్లో చెప్తుంది ఏంటంటే టెస్ట్స్. చాలామంది టెస్ట్స్ రాయరు. టెస్ట్స్ రాయకపోవడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. నేను సింపుల్గా చెప్తాను చూడండి గైస్. ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఒక ఎగ్జామ్ సీరియస్గా ఇస్తే మీకు ఒక 60 మార్కులు వచ్చాయనుకోండి, 60 మార్క్స్. కానీ ఎగ్జామినేషన్ హాల్ బయటికి వచ్చిన తర్వాత మీరు అదే పేపర్ అటెంప్ట్ చేస్తే మీకు 80 మార్క్స్ వస్తాయి. ఎగ్జామ్లోనేమో 60, ఎగ్జామ్ హాల్ బయటనేమో 80 మార్క్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ భయం, స్ట్రెస్కు ఫీల్ అవుతారు, అంటే చాలా ఒత్తిడికి లోన్ అవుతారు. ఈ ఒత్తిడిలో ఎక్కువ మర్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఎగ్జామ్ టైంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి ఏదైతే ఉంటుందో దాన్ని ముందుగానే మాక్ ప్రెషర్ అనుకోండి. మాక్ ప్రెషర్ అంటే ఎగ్జామ్ టైంలో మీరు ఎటువంటి ప్రెషర్ని అయితే ఎదుర్కొంటారో అటువంటి ప్రెషర్నే మీరు ఫీల్ అవ్వండి. మరి మాక్ ప్రెషర్ ఏంటి సార్ కొత్తగా వింటున్నానంటే టెస్ట్స్ రాయండి. సో మాక్ టెస్ట్స్ రాయండి. సో టెస్ట్స్ రాస్తే మీకు ప్రెషర్ అనేది పోతుంది. చూడండి, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే కంటే ముందు చాలామంది మాక్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఆ ఇంటర్వ్యూలో మీకు యాంగ్జైటీ కానీ స్ట్రెస్ని కానీ ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఒక 4-5 మాక్ ఇంటర్వ్యూస్కి వెళితే మీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలిసి సేమ్ వాటిని నీ ఇంటర్వ్యూలో ఓవర్కమ్ చేయొచ్చు. అందుకే ఫైనల్ ఎగ్జామ్ అంటే రియల్ ఎగ్జామ్ ఏదైతే ఇస్తావో దానికంటే ముందు కొన్ని మాక్ టెస్ట్స్ రాయాలి. అయితే కొంతమంది స్టూడెంట్స్ టాపిక్ టెస్ట్స్ అన్నీ రాసేసరికి టైం లేదు అంటున్నారు. అట్లీస్ట్ టాపిక్ టెస్ట్ కాకపోతే గ్రాండ్ టెస్ట్స్ అయినా రాయండి. గ్రాండ్ టెస్ట్స్. సో గ్రాండ్ టెస్ట్కి సంబంధించి మనము 7 గ్రాండ్ టెస్ట్ ఇస్తున్నాం. ఇది సరిపోతుంది. కొంతమంది ఇవి సరిపోవు సార్, నేను ఓన్లీ గ్రాండ్ టెస్టే రాసుకుంటానంటే ఈ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి కూడా ప్లాన్ వేస్తున్నాను. 20 గ్రాండ్ టెస్ట్ పెడతాను, దానికి సంబంధించి కూడా వీడియో చేస్తాను. సో అందుకే సో డు నాట్ గో ఫర్ మచ్ కన్ఫ్యూజన్కి వెళ్ళకండి, ఒకటే ప్లాన్కి స్టిక్ అవ్వండి. అండ్ నేను మీకు భరోసాతో చెప్తున్నాను. సో గైస్, స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ నేను 100% క్వాలిఫై అవుతానా, అంటే ఈజ్ ఇట్ పాసిబుల్, అంటే ఒక ప్లాన్ని ఫాలో అయిపోయినా ఇప్పుడు స్టార్ట్ చేసినా ఏమైనా పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో 50 రోజులు అని చెప్పాను, మీకు ఆల్మోస్ట్ 42 రోజులు ఉంది. మీరు ఎలాగైనా చదవండి. నేను చెప్పినట్టు ఈ 50 డేస్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దీన్ని గనక మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇఫ్ యు ఆర్ ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఒక మంచి పని చేయాలంటే మంచి ప్లాన్ అవసరం. ఎన్నో రకాలుగా ప్లాన్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ ప్రతిసారి వెనకబడేది సరైన ప్రణాళిక లేకపోవడమే. మన భారతదేశం లాంటి దేశం అభివృద్ధి చెందాలంటేనే ప్రణాళికల పరంగా లేదు. పంచవర్ష ప్రణాళిక అని అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ప్రణాళిక ఎంత అవసరమో ఒక వ్యక్తి విజయాన్ని సాధించాలన్న కూడా ప్రణాళికలు అంత అవసరం. అందుకే మీకు ఇక్కడ నేను డే 1, డే 2, డే 3, డే 4 ఇంత చక్కగా ప్రణాళికలు ఇచ్చాను. అండ్ కొంతమంది ఫోన్స్లోనే పరిమితం చేసుకుంటున్నారు. మీకోసం చెప్తున్నాను, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ చేసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని మీ చేతుల్లో పెట్టుకోండి, పెన్తో రాయండి. మొత్తం రాస్తే పేపర్లు అంతా నిండిపోవాలి. ఎవరైనా ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చి ఈ బుక్ చూస్తే, ఓ మై గాడ్ ఇంత చదివావా, ఇంత రాసావా అంటే డే 1 మీరు చదివింది ఏంటి టిక్ కొట్టుకోండి, చదవంది ఏంటి రాంగ్ కొట్టండి, ఎందుకు చదవలేదు. నెక్స్ట్ డే 2 అంటే నిన్న పెండింగ్, నెక్స్ట్ ఈరోజు చదవాల్సినవి, ఈ 2 కలిపి చదవాలి కాబట్టి ఎక్కువ చదవాలి. అంటే ఎంత చదవాలో కూడా మీకు స్థిరంగా ఒక ఆలోచన అనేది వస్తుంది. అందుకోసం ఇది. సో ఇది గైస్. సో కరెంట్ అఫైర్స్ ఎన్ని రోజుల్లో చదవాలి, ఏమేం టాపిక్స్ చదవాలి, ఎలా రివైజ్ చేయాలి, సో మీరు చేయకూడని పొరపాట్లు, ఎక్కువగా యాంగ్జైటీ అంటే మోర్ నెంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, ఎక్కువ మంది స్ట్రాటజీస్ విని కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ మనసుకు ఏది నచ్చితే అది, ఏదైనా నాది చెప్పట్లేదు, మీ మనసుకు ఏది నచ్చితే, ఎందుకంటే మనమంతా చిన్నపిల్లలం కాదు, ఏది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది అవ్వదు అని చెప్పి మీకు తెలిసిపోతుంది. అందుకే గో ఫర్ దట్. ఓకే. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. అండ్ సంక్రాంతిని పురస్కరించుకొని మీకు ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇవ్వనటువంటి ఆఫర్స్. మీకు కొన్ని సబ్జెక్ట్సే టిపికల్గా ఉన్నాయంటే వాటికి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలంటే కూడా 450 రూపీస్కి అవైలబుల్లో ఉంటుంది. ఫుల్ అంటే ప్రిలిమ్స్ అన్నీ కావాలి అంటే మీకు 1500 రూపీస్కి ఉన్నాయి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు మాకు ఇప్పుడే తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే 3599 ఉంది. ఓకే. సో ఎవరికైనా ఈ ప్లాన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చకపోతే మీరు ఏమి ఆఫెన్స్గా ఫీల్ అవ్వకండి. సో ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదు, మీకు తగ్గ ప్లాన్ కూడా మీరు వేసుకోవచ్చు. ఓకే. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఆదరణనే నన్ను ఇన్ని వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తున్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ అప్రిసియేషన్స్. థ్యాంక్ యూ గైస్.